అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి ఇన్ని రోజులవుతున్నా ప్రమాదానికి గల కారణాలు మాత్రం బయటపడలేదు. ఇప్పుడు నమ్మకం అంతా బ్లాక్ బాక్స్ పైనే ఉంది. అదేమో ప్రమాదంలో ఘోరంగా డ్యామేజ్ కావడంతో దాన్ని కనీసం తెరిచే పరిస్థితులు లేవు. అందుకు దాన్ని ఓపెన్ చేసి డేటా రిట్రీవ్ చేయడానికి అమెరికాకు బాక్స్ ని పంపించడం జరిగింది. అది ఓపెన్ అయితే కానీ అసలు ప్రమాదానికి కారణాలు ఏంటనే సమాచారం బయటకు వచ్చే ఛాన్స్ లేదు. అయితే టెక్నికల్ కారణాలు లేకపోతే పైలట్ తప్పిదం, అదేవిధంగా రాంగ్ టేకింగ్ కారణంగా విమానం కుప్పకూలి ఉండొచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఎలుక గురించి చర్చ ప్రారంభమైంది. విమానంలో ఎలుకేంటి అనుకుంటున్నారా? ఎలుకంటే నిజమైన ఎలుక అనుకుంటే పప్పులో కాలిసినట్టే. విమానంలో వివిధ ఎమర్జెన్సీ పరిస్థితుల కోసం కొన్ని యంత్రాంగాలు ముందు నుంచే అమర్చబడి ఉంటాయి. అందులో ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఒకటి. దీన్నే ర్యాట్ అని అంటారు. ఫ్లైట్లో ఎలక్ట్రికల్ సిస్టమ్ విఫలమైనప్పుడు, హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు లేదా 2 ఇంజన్లు పనిచేయనప్పుడు ఈ పరికరం విమానం దిగువ భాగం నుంచి బయటకు వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇది రేడియోతో సహా విమానానికి అవసరమైన నియంత్రణలు పనిచేసేలా చేస్తుంది. అయితే దీనివల్ల విమానం పైకి మాత్రం వెళ్లదు. దీంతో దీన్ని స్మాల్ ప్రొపెల్లర్లా మాత్రమే భావించవచ్చు. అయితే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు వీడియోలో ర్యాట్ కనిపించిందని వాదిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతోంది. ర్యాట్ సిస్టమ్ యాక్టివేట్ అయితే విమాన ప్రమాదం ఎందుకు జరిగిందని, అయితే ఈ సిస్టమ్ విమానం ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే సహాయపడుతుందని, ఈ ర్యాట్ సిస్టమ్ విమానాన్ని ఎగరడానికి లేదా ముందుకు నడపడానికి మాత్రం సహాయపడదని, విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడినప్పుడు దీని పని మొదలవుతుందని చెప్తున్నారు. ఆ సమయంలో అది ఆన్ అవుతుంది. విద్యుత్ అలాగే కమ్యూనికేషన్ ను నిర్వహిస్తుంది. దీనివల్ల పైలట్ కు కంట్రోల్ రూమ్ తో సంబంధం తెగిపోదు. ప్రతి కదలికను పర్యవేక్షించవచ్చు. దీంతో విమానం కాస్త ఎత్తుకు ఎగురుంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని నిపుణులు భావిస్తున్నారు. ఇక 240 మందికి పైగా ప్యాసింజర్లతో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాలకే కుప్పకూలింది. ఇది అక్కడే ఉన్న ఓ మెడికల్ కాలేజీ హాస్టల్పై పడ్డంతో ఆ భవనం మొత్తం ధ్వంసమై అందులో ఉన్న 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానంలో ఉన్న 240 మందికి పైగా ప్రయాణికులతో పాటు సిబ్బంది మొత్తం ఈ ఘటనలో మృతి చెందగా ఒక్క ప్రయాణికుడు మాత్రం మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఈ దుర్ఘటన ఎందరో కుటుంబాల్లో పెను విషాదాన్నే నింపింది.